వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో కోటి కాంతులతో ఎల్లప్పుడూ వెలగాలని ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని బొడ్రాయి పండుగ సందర్భంగా సోమవారం రమేష్ శ్రీనివాస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జోగిని రోహిన్ బోనంతో అంగరంగ వైభవంగా నృత్యం చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుని గ్రామ పెద్దలు పిఏఎస్పిఎస్ వైస్ చైర్మన్ శివనోల్ల భాస్కర్ సహకారంతో గ్రామస్తులు మహిళతో కలిసి హనుమాన్ దేవాలయం బొడ్రాయి చుట్టూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించి 130 బోనాలు ఊరేగింపు నిర్వహించి దేవుడికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా జోహిని రోహిణి మాట్లాడుతూ చిట్టి గద్దె నుండి ఈ గ్రామానికి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉందని, ఆ దేవుడు ఆశీస్సులు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మల్కాపూర్ గ్రామానికి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శివనోల్ల లింగం, గ్రామస్తులు, బంధువులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్న జోగిని రోహిణి. నాది నవాపేట్ మండల్ చిటిగిద్ద గ్రామం. నేను వచ్చేసి ఈరోజు పరిగిలో మల్కాపూర్ విలేజ్కి వచ్చాను. ఈరోజు బొడ్రాయి పండుగ ఇక్కడ జరిగింది. అంగరంగ వైభవంగా మన బోనాలతోని నేను మా తోటి గనాది వచ్చేసి పోతరాజులు అంగరంగ వైభవంగా ఈ ఊర్లో చాలా ఆనందంగా పండుగ అక్క చెల్లెళ్ళతోని అన్నదమ్ములతోని అంత అంగరంగ వైభవంగా పండుగ జరిగించడం జరిగింది. ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులకు అందరికి, చిన్నలకు పెద్దలకు అందరికీ ఈ ఊరికి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. బొడ్రాయి పండుగ మమ్మల్ని నిలిచినందుకు మా యొక్క ఆశీర్వాదం ఈ ఊరికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం.